హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఇక్కడ చూస్తున్న ప్రోడక్ట్ అయితే హోలీల్యాండ్ లార్క్ M2 మైక్రోఫోన్. దీన్నైతే చాలామంది యూట్యూబర్స్, వ్లాగర్స్, కంటెంట్ క్రియేటర్స్ తమ వీడియోస్లో సౌండ్ క్వాలిటీ బాగుండాలని దీన్నైతే యూజ్ చేస్తుంటారు. ఈ బాక్స్లో ఏమేమి ఐటమ్స్ వచ్చాయో అలాగే దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాక్స్ అయితే ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. బాక్స్ ఓపెన్ చేయగానే మనకు ఛార్జింగ్ కేసు, 2 మొబైల్ రిసీవర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఛార్జింగ్ కేస్ లోపలైతే 2 ట్రాన్స్మిటర్స్ అండ్ 1 కెమెరా రిసీవర్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ మొబైల్ రిసీవర్స్ అనేది 1 USB-C రిసీవర్ అండ్ 1 లైట్నింగ్ రిసీవర్. ఇది అనేది ఆండ్రాయిడ్ మొబైల్స్ కానీ ల్యాప్టాప్ కానీ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది అనేది యాపిల్ మొబైల్స్కి అయితే మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ కేస్ అయితే సేమ్ ఇయర్ బడ్స్కి ఎలా ఇస్తారో అలానే ఇచ్చారు. దీని బిల్డ్ క్వాలిటీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అలాగే ఇలా ఓపెన్ చేస్తే మనకు 2 ట్రాన్స్మిటర్స్ అండ్ 1 కెమెరా రిసీవర్ అయితే ఇచ్చారు. ఈ ట్రాన్స్మిటర్ అనేది సేమ్ కరెక్ట్గా 1 రూపీ కాయిన్ సైజ్లో ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ ట్రాన్స్మిటర్లో అనేది బిల్ట్-ఇన్ మైక్రోఫోన్ అయితే ఇస్తారు. అలాగే ఇక్కడ మనకు ఒక బటన్ అనేది ఇచ్చారు. ఈ బటన్ ద్వారా మనం నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆన్ కానీ ఆఫ్ కానీ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకు ఛార్జింగ్ కాంటాక్ట్స్ అయితే ఇచ్చారు. ఈ ఛార్జింగ్ కాంటాక్ట్స్ ద్వారా మనం కేసులో పెట్టినప్పుడు ఈ ట్రాన్స్మిటర్స్కి అనేది ఛార్జ్ అయితే అవుతుంది. అలాగే ఇక్కడ మనకు క్లిప్ మ్యాగ్నెట్ అయితే ఇచ్చారు. ఈ క్లిప్ మ్యాగ్నెట్ ద్వారా మనం షర్ట్కి ఈజీగా ఎక్కడైనా కానీ అటాచ్ చేసుకోవచ్చు. ఇది అనేది కెమెరా రిసీవర్. మనం కెమెరా నుంచి ఏదైనా వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఈ రిసీవర్ ద్వారా మనమైతే ఆడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే మనం రిసీవర్ చూస్తే ఇది అనేది లైట్నింగ్ రిసీవర్. మనకు ఇక్కడైతే బటన్ అయితే ఇచ్చారు. ఈ బటన్ ద్వారా కూడా మనం నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆన్ కానీ ఆఫ్ కానీ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూస్తున్నట్టే మనం USB-C పోర్ట్ అయితే ఇచ్చారు. దీని ద్వారా మనం మొబైల్కి ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా కానీ వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు మన మొబైల్లో ఛార్జింగ్ అనేది తక్కువ ఉన్నప్పుడు ఇది కనెక్ట్ చేసుకొని, ఈ రిసీవర్ కనెక్ట్ చేసుకొని కూడా మన మొబైల్కి అనేది ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. బాక్స్లో అయితే ఈ బ్యాగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ బ్యాగ్లో ఏమేమి ఇచ్చారో మనం చూద్దాం. ఫస్ట్ కేబుల్ అయితే ఇచ్చారు. ఈ కేబుల్ ద్వారా మనం బాక్స్కి అయితే ఛార్జింగ్ కేస్కి అయితే మనం ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఆడియో కేబుల్ అయితే ఇచ్చారు. ఈ ఆడియో కేబుల్ అనేది మనం కెమెరా నుంచి ఏదైనా వీడియో రికార్డ్ చేసేటప్పుడు కెమెరా రిసీవర్ అండ్ కెమెరాకి అయితే మనం ఇది కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ 2 ఫర్రీ విండ్షీల్డ్స్ అయితే ఇచ్చారు. బయట గాలి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఫర్రీ విండ్షీల్డ్స్ ద్వారా మనం ట్రాన్స్మిటర్స్కి అటాచ్ చేసుకొని మనమైతే వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ 2 సిలికాన్ నెక్లెస్ అయితే ఇచ్చారు. ఇవైతే మనం మెడలో వేసుకొని ఈ విధంగా కూడా మనం అనేది ట్రాన్స్మిటర్స్ ఇక్కడ అటాచ్ చేసుకొని మనం వీడియో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. బాక్స్లో అయితే ట్రాన్స్పరెంట్ స్టిక్కర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలా 4 టైప్స్ ఆఫ్ స్టిక్కర్స్ అయితే ఇచ్చారు. ఈ స్టిక్కర్స్ అనేది మన ట్రాన్స్మిటర్స్కి అయితే ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఈ మైక్ ఆడియో క్వాలిటీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెక్ చేద్దాం. నేనైతే ఇప్పుడు క్లోజ్డ్ రూమ్లో అయితే ఉన్నాను. ఓన్లీ ఫ్యాన్ ఒకటి ఆన్లో ఉంది. నేనైతే ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆఫ్లో పెట్టా. ఇప్పుడైతే నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆన్ చేస్తున్నా. ఇప్పుడు సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, ఫ్యాన్ సౌండ్ అనేది వినిపిస్తుందా లేదా అనేది మీరు కామెంట్ చేయండి. మనమైతే ఇప్పుడు ఈ మైక్ రేంజ్ టెస్ట్ అయితే చేద్దాము. నేనైతే ఇలా నెమ్మదిగా వెనక్కి అయితే వెళ్తున్నాను. వాయిస్ క్లారిటీ ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు ఒక 10 మీటర్స్ దూరానికి అయితే వచ్చాను. వాయిస్ ఎలా ఉందో, వాయిస్ క్లారిటీ ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు కెమెరాకి కనిపించుకోకుండా ఇలా బ్యాక్ సైడ్కి అయితే వచ్చాను. వాయిస్ ఇప్పుడు ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి. ఇప్పుడు కెమెరాకి ఒక 90 మీటర్స్ దూరంలో అయితే ఉన్నాను. వాయిస్ క్లారిటీ అనేది ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి.
అయితే ఈ మైక్ని 50 టు ఒక 90 మీటర్స్ రేంజ్లో అయితే టెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడే కానీ వాయిస్ క్లారిటీ అనేది తగ్గలేదు. మీకు కూడా అలా అనిపించింటే కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరన్నా కానీ మైక్స్ కొనాలనుకుంటే ఖచ్చితంగా ఈ హోలీల్యాండ్ లార్క్ M2 మైక్నే కొనండి. ఈ ప్రోడక్ట్ని మనం ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు. వాయిస్ క్లారిటీ కూడా చాలా బాగుంది. నేనైతే 5కి 5 రేటింగ్ అయితే ఇస్తాను.